జగన్మోహన్ రెడ్డి మీదన తను విపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వచ్చిన ఆరోపణలు, చేసిన ఆరోపణ ప్రాక్టికల్‌గా అమలు చేయడం దగ్గరన ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బంది. వివేకానంద రెడ్డి జగన్నే కత్తితో, కొడవలితో కొట్టేశాడు, చంపేశాడు గొడ్డలతో. సీబీఐ విచారణ చేసింది. కనీసం ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇది జగన్ ఇందుకు పాత్రధారి, సూత్రధారి అన్నటువంటి. జగన్‌కి సంబంధించిన అవినాష్ రెడ్డి మీద పెట్టింది. అది సాక్ష్యాల తారుమారు. జగన్ మీదన కేసు ఏమి లేదు. ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదు. ఛార్జ్ షీట్‌లో కూడా పెట్టలేదు. నెంబర్ 2 ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి లడ్డూ కేసు. దీంట్లోనూ జగన్ అన్నటువంటి ఆరోపణ జగనే తీసుకెళ్ళి రోజు అక్కడ బాత్రూమ్ యాసిడ్‌లోను అవి ఇవి కలిపాడన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో కనీసం వైవి సుబ్బారెడ్డి పేరు కూడా రాలేదు. ఇవి పక్కకెళ్ళిపోయినాయి. సరే బూతులు తిట్టచ్చు అంటే మనం నిజం మాట్లాడితే బూతులు వస్తాయి అనుకుంటే ఎవరి కర్మ వాళ్ళది. ఇకపోతే దాని పేరేమంటారు, విజయవాడని ముంచేయడానికి, కృష్ణా డెల్టాని ముంచేయడానికి ప్రకాశం బ్యారేజీని పడవలతో కొట్టడం వాస్తవంగా దేశద్రోహం. ఇవి 2 క్రిమినల్ కేసులు. ఇదైతే ఏకంగా దేశద్రోహపు కేసు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు దాంట్లో. పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేసి అల్లకల్లోలం చేయాలన్నట్టు. అట్లాగే ఆ మధ్యన ఒక వ్యక్తి తన బండి కింద పడితే అతన్ని జగనే తొక్కేయమన్నాడు, చంపేయమన్నాడు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాదు. దాన్ని కోర్టులోకి పెట్టడానికి ప్రయత్నిస్తే కోర్టు తోసిపుచ్చింది, కొట్టిపడేసింది. ఏంటిది? తప్పుడు కాగితాలు అన్నటువంటిది. అదే సందర్భంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అది చేయించాడు, ఇది చేయించాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాడు. ఖచ్చితంగా జగన్ని మీదన పెట్టాలంటే నిర్మాణాత్మకమైనటువంటి కేసులు. అప్పుడు ఏది ఫైబర్ నెట్ కేసు అన్నారు, లేకపోతే కనుక ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కుంభకోణం కేసు అన్నారు. తర్వాత అప్పట్లో అమ్మాయి ఎవరు, ఒక సినీ నటికి సంబంధించి జిందాల్ కోసం అని చెప్పేసి సినీ నటిని మోసం చేశారు, వేధించారన్నారు. పోనీ వాటిట్లో ఎటిట్లో అన్న కేసుల్లో అయిందే? జగన్ మీద ఎఫ్ఐఆర్ నడిచిందే? 2 సంవత్సరాలు అవుతుంది. పదే పదే జగన్ని దోషిగా మాటల్లో, పేపర్లో, టీవీల్లో డిబేట్లు నడుపుతున్నారు తప్పించి ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు? సమస్య ఎక్కడొస్తుంది అంటే మాట కంటే కూడా, అంటే ప్రచారం ద్వారా మనమే కేసు, మనమే ఎఫ్ఐఆర్, మనమే ఛార్జ్ షీటు, మనమే జడ్జిగా శిక్షించేస్తున్నాం మాటల్లో. ప్రాక్టికల్‌గా లేదు. అదే కావాలని కోరుకుంటున్నామా? లేదా నిజంగా జగన్ తప్పు చేశాడని ప్రజలకు చూపించి తలుచుకున్నాం? ఇది తేలాల్సి ఉంది.